దేశభక్తి తెలుగు టీవీకి స్వాగతం. అనంతపురం సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ అయిన జైపాల్ రెడ్డి గారు, రామయ్య గారు, శేషగిరిలు, ఎస్ఎస్ మన శరత్చంద్ర గారు, రాజశేఖర రెడ్డి, తులసానిలు కలిసి వీళ్ళ ఆధ్వర్యంలో ఒక ఇద్దరు ముద్దాయిల్ని ఇళ్లలో దొంగతనాలు చేసే ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చేసి అనంతపురం టౌన్ నవోదయ కాలనీకి చెందిన కుర్బ రామాంజులు అలియాస్ భాష, అలాగే రెండో ముద్దాయి వచ్చేసి కడప టౌను శ్రీనగర్ కాలనీ శ్రీరామ్ నగర్కి చెందిన ఒల్లెపు ప్రసాద్ అనే అతను 29 years. వీళ్ళిద్దరిని ఈరోజు ఉదయం నడిమి వంక వద్ద అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2 మోటార్ సైకిళ్ళు, ఇవి కడపలో దొంగతనం చేసిన 2 మోటార్ సైకిళ్ళను, అలాగే గుత్తి, బుక్కరాయ సముద్రం, అనంతపురం 1 టౌన్ 3 టౌన్ పరిధిలో ఇళ్లలో దొంగతనాలు చేసిన సొత్తు, బంగారు సొత్తును 143 గ్రాములు, అలాగే వెండి 500 గ్రామ్స్ని, టోటల్గా 25 lakhs వర్త్ గల ప్రాపర్టీస్ని సీజ్ చేయడం జరిగింది. వీరందరినీ ఈరోజు కోర్టు ముందు హాజరుపరుస్తాం. వీళ్ళలో మెయిన్ కురబ రామంజలు వచ్చేసి ఇప్పటివరకు గతంలో 10 కేసుల్లో దొంగతనాలు చేస్తున్నాడు. ఆ 10 కేసుల్లో వచ్చేసి ఇళ్లలో దొంగతనాలు కడప జిల్లాలో, అనంతపురం టౌన్లో, అనంతపురం జిల్లాలో చేయడం జరిగింది. దానిలో ఈ 10 కేసులో అతను ఒక పోక్సో కేసు ఉంది, మర్డర్ కేసులో కూడా ముద్దాయి ఉన్నాడు. రెండో అతను ఒల్లె ప్రసాద్ వచ్చేసి ఈ పామిడిపట్నం పోలీస్ స్టేషన్లో పోక్సో కేసులో ముద్దాయి ఉన్నారు. వీళ్ళిద్దరూ రీసెంట్గా కడప జైల్లో రిమాండ్ పీరియడ్లో కలవడం జరిగింది. అక్కడ వీళ్ళు ప్లాన్ చేసుకుని ఇద్దరు కలిసి ఈ దొంగతనాలకి పగడ్బందీగా ప్లాన్ చేసుకుని చేశారు. వీళ్ళు ఎక్కువగా ఆపరేషన్ ఎలా ఉంటారంటే, ఎవరైతే ఇళ్లలో లాక్ చేసి ఉంటారో ఆ ఇళ్లను ఎంచుకొని నిర్మానుష్యమైన ప్రాంతాలు కూడా ఎన్నుకొని వాడు ఈ దొంగతనాలు చేస్తుంటారు. టోటల్గా వీళ్ళ వద్ద నుంచి 25 lakhs ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. మేము పబ్లిక్ అప్పీల్ చేసేది ఏంటంటే, మీరు ఎవరైనా సరే, గతంలో కూడా అప్పీల్ చేస్తున్నాం, మన ఎస్పీ గారు, తర్వాత మేము అప్పీల్ చేస్తున్నాం, ఎవరైతే ఊళ్ళకి వెళ్తారో వాడు మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ ఇళ్ళకి మేము ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తామని, ఎలాంటి దొంగతనాలు చేయకుండా జరగకుండా చూస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. అదే మా బ్యాటరీ అదే టీవీ దొబ్బే మళ్ళీ వెనక టీవీ దొబ్బుతావు. దానికోసం రిక్వెస్ట్ చేసుకుంటాను, కాకపడుతుంది. సార్ మీరు అటు సార్ ఇప్పుడు అటు సార్ సేఫ్ అయితే కష్టం. హలో సార్ బంగారు అక్కడ చూడండి సార్, ఒకసారి పట్టుకోండి సార్. మొత్తం అంతా ఇదేనా
ఓకే అలా లేదు ఈడే గుర్తు నుంచి ఎందుకు వస్తాయి పోలీస్ వైపు లేదు, దొంగతనాలు జరిగింది వాస్తవమే. 2 దొంగతనాలు జరిగినాయి. వాటిలో కూడా ఇంతకుముందు గతంలో జరిగిన దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడే ప్రెస్ మీట్లు పెట్టాం. ఇప్పుడు కూడా మన టౌన్లో జరిగిన 2 దొంగతనాలు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. తొందరలో అది కూడా ఛేదిస్తాం. నాకేం తెలుసు రాను ఏంటంటే ఆకులాగైపోతుంది బంగారం. రేటు తగ్గిస్తే తప్ప